3 సార్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గురించి పాడెదను వినుడి. సత్తువగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని కానీ దేవునికి స్తోత్రం, కారు ద్రాక్షలు కాచెను. 3 రకాలైన ద్రాక్ష తోటల గురించి ఈరోజు మాట్లాడతాను. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మనం చదువుకున్నాం. శ్రేష్టమైన ద్రాక్ష తోట. చెప్పండి. మొదటి ద్రాక్ష తోట చెప్పండి, శ్రేష్టమైనది. రెండవ ద్రాక్ష తోట గురించి చదువుకుందాం. 27వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 2, 3 వచనాలు చదవండి. మైక్ తీసుకొని చదవండి, మళ్ళా నేను రిపీట్ చేయకుండా. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి ఎవరైనా. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చాలు, దేవునికి స్తోత్రం. 3వ ద్రాక్ష చెట్టు గురించి చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. 3 రకాలైన ద్రాక్ష తోటలు. మొదటిది శ్రేష్టమైన ద్రాక్ష తోట, రెండవది మనోహరమైన ద్రాక్ష తోట, మూడవది నిజమైన ద్రాక్ష తోట. అది చాలా పెద్దది. చాలా పెద్దది అని అంటే ప్రపంచమంతా దాని కొమ్మలు వ్యాప్తి చెందినంత పెద్దది అది. మూడవది. 3 రకాల ద్రాక్ష తోటల గురించి ఈరోజు చెప్పుకోవాలంటే నాకు సమయం చాలదు. మినిమం 2 గంటలు కావాలి నాకు. 2 గంటలు కావాలి అని అంటే కష్టమే. కాబట్టి ఈరోజు ఒకటి నేర్చుకుందాం, ఓకేనా? ఈరోజు ఒకటి నేర్చుకొని వచ్చే వారం ఒక 2 నేర్చుకుందాం. స్తోత్రం. ఏం చేద్దాము? ఈరోజు ఒకదాని గురించి చెప్పుకుందాం. ఒకదాని గురించి చెప్తేనే చాలా సమయం అయిపోద్ది. మరి 2, 3 గురించి చెప్తే మీరు 2 గంటల దాకా కూర్చోలేరు, కష్టం. కాబట్టి అలిగి అన్నం తినకుండా ఆటోలు ఎక్కి మీకై మీరు తీసుకొని వెళ్ళిపోతారు ఆటోలు. మిగతా వచ్చే వాళ్ళని కూడా మీరు పట్టించుకోరు, అంత తిప్పలేందుకు. కాబట్టి ఒకదాని గురించి మాట్లాడతాను, శ్రేష్టమైన ద్రాక్ష తోట గురించి మాట్లాడతాను. దేవుని వాక్యం అంటుంది, సత్తువగల భూమి కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, భూమి
సత్తువ కలిగినదే, ఆ తీగలు శ్రేష్టమైనవే. దానికి బురుజు కట్టించాడు, లోతుగా త్రవ్వాడు, శ్రేష్టమైనటువంటి తీగలను నాటాడు. కొంతకాలం ఆగిన తర్వాత ఆ యజమానుడు ఆ తోటలో నడుస్తూ నడుస్తూ గుత్తులు గుత్తులుగా పండినటువంటి ఆ పంటను చూసి సంతోషపడి, నా కష్టం వృధా పోలేదు, నా ప్రయాస వ్యర్థం కాలేదు, నేను ఎంత కాలం దీని కొరకు ఎదురు చూశాను, చక్కగా నీళ్లు పెట్టాను, ఎరువు వేశాను, ఈ పశువులు ఈ గేదెలు లోపలికి రాకుండా ప్రహరీ గోడ పెట్టాను, కంచె వేశాను, నేల సత్తువ కలిగిన నేల మీదనే నాటాను, కాబట్టి ఒక ద్రాక్ష పండు తిందాం అని చెప్పి ఆయన ఆశపడి ఒక ద్రాక్ష పండు తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆ ద్రాక్ష పండు కటికమైన చేదట. ఎలా ఉంది? చేదు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షలు అని ఉంటది. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు కాసెను. ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఈ చెట్టు దగ్గర అట్లా ఏమన్నా చేదుగున్నాయేమో అని ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ చెట్టు పండు కూడా తీసుకొని తిన్నాడట. తింటే ఆ పండు కూడా చేదుగానే ఉంది. అయ్య బాబోయ్ అని చెప్పి మరలా ఇటువైపు వెళ్ళి ఆ చెట్టు పండు తిన్నాడు, అది చేదుగా ఉంది. కాస్త ముందుకెళ్ళి మరలా ఒక చెట్టు పండు తిన్నాడు, అది కూడా చేదుగానే ఉంది. మరలా ఇటు వెళ్ళి ఒక పండు, తోటంతా తిరిగి ఆ చెట్టు పండు ఒకటి ఈ చెట్టు పండు ఒకటి తిన్నా కూడా తోటంతా కూడా ఏమైపోయింది? చేదు ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు. కానీ భూమి గురించి దేవుడు మాట్లాడుతూ ఇది సత్తువ కలిగిన నేల అన్నాడు, కంచె కలిగిందే ఈ తోట అన్నాడు, దీనికి బురుజు కట్టించాను అన్నాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలే నాటాను అన్నాడు. ఏం జరిగింది? ఎందుకు మంచి ఫలాలు ఫలించలేదు ఇది? ఎందుకు కారు ద్రాక్షలు కాచింది ఇది? ఎందుకు ఈ యొక్క పండ్లు ఇంత చేదుగా ఉన్నాయి? చేదైన పండ్లు కాసింది. చాలా బాధపడ్డాడు యజమానుడు. యజమానుడు చాలా బాధపడి, ఇదిగో అసలు ఈ తోటంతా కూడా నాశనము చేయాలనుకుంటున్నాను నేను అని ఆయన చాలా బాధతో ఆవేశముతో, నష్టపోయిన వాడు కదా, కష్టపడి దానికి మంచి చెడ్డలన్నీ చూసిన వాడు కదా, ఆ కష్టమైనటువంటి మనస్సుతో ఆయన అన్నాడు, నేను దీన్ని పాడు చేయాలనుకుంటున్నాను, నాశనం చేయాలనుకుంటున్నానని చాలా బాధపడ్డాడు ఆ తోట యజమానుడు. ఇక్కడ విషయం ఏంటనంటే, భూమి సత్తువ కలిగినదే, ద్రాక్ష తీగలు శ్రేష్టమైనవే, కానీ చేదు పండ్లు ఎందుకు కాశాయి? ఓకే, భూమి సత్తువ కలిగిందే, తీగలు శ్రేష్టమైనవే, కానీ ఇవి కాసిన పండ్లు మాత్రము చేదైన పండ్లు కాశాయి. కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? దేంట్లో లోపం ఉంది అనంటే, రండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా.
చేదు ద్రాక్షలు కాయడానికి కొమ్మలు కాదు కారణము, విత్తనము కాదు కారణము. చేదు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటంటే వేరు కారణము. ఏంటిది? వేరు. వేరెక్కడుంటది? లోపల ఉంటది. కాండము బయటికి కనబడుతుంది. కాండమేమో చాలా చక్కగా కనబడుతుంది, కాండమేమో విరబూసిన పువ్వులు, కాండమేమో చక్కని ఫలాలు కనపడుతున్నాయి, కానీ అవి తింటేనేమో చేదుగా ఉండడానికి గల కారణము ఎక్కడ సమస్య ఉంది చెప్పాలి? వేరులో ఉంది. ఎక్కడుంది? వేరులో. ఏ వేరు మొలిసిందంట దానికి? చేదైన వేరు. అనండి, ఎందుకు పండ్లు చేదుగా వచ్చాయి? వేరు చేదైనందువలన పండ్లు కూడా చేదుగా వచ్చాయి. దేవునికి స్తోత్ర. ఏంటండి? ఏంటి కారణము? చేదైన వేరు. అనండి, ఏంటి కారణము? చేదైన వేరు. అనంటే ఇక్కడ నేను చేదైన వేరు గురించి కొన్ని మాట్లాడుతాను. అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి సహవాసాలు, అపవిత్రమైనటువంటి ప్రవర్తన, అపవిత్రమైనటువంటి నిర్ణయాల ద్వారా పైకి బాగానే కనబడుతుంటారు, కానీ వారి హృదయాలు చేదైపోయినటువంటి పరిస్థితిలో కనబడతా ఉంటారు. పైకి మాత్రం కాండము బాగానే, లోపల వేరు మాత్రం సరైనది కాదు. దేవుడు కూడా చూసేది పై రూపమును లక్ష్య పెట్టడు, గాని దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధించువాడు ఆయన. ఇందాక ఆరాధనలో పాట పాడుకుంటూ వచ్చాం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టువాడు కాడు. స్తోత్రం చెప్పండి. పై రూపమును లక్ష్య పెట్టడు. దేవుడు అంతరంగములను పరిశోధించువాడు, హృదయ తలంపులను పరిశోధించువాడు. హృదయము నిండిన కొలది నోరు మాట్లాడునన్నట్లుగా హృదయములో ఏముందో దేవునికి మాత్రమే తెలుసు. మన హృదయంలో ఏముందో మనకంటే కూడా 10 నిమిషాల తర్వాత మనం ఏం మాట్లాడతామో కూడా మనమల్ని పరిశోధిస్తున్నటువంటి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పై రూపము కాదు, దేవుడు అంతరంగాన్ని పరిశోధించువాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైపైన భక్తి కాదు, నీ హృదయ లోతుల్లో నీ భక్తి క్వాంటిటీ ఎంతుంది, దాని క్వాలిటీ ఎంతుంది, దాని సత్తువ ఎంతుంది, దాని శక్తి ఎంతుంది అని దేవుడు హృదయములో ఉన్న భక్తిని చూసేవాడే గాని పైపైన ఉన్నటువంటి భక్తిని చూసేవాడు కాడు. దేవుని వాక్యం ఏమంటుంది? తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనములో ఓ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారే వలె ఉండియు, పైకి భక్తి గలవారయుండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దాని శక్తిని ఆశ్రయించని వారు రేపు దేవుని రాకడలో ఎత్తబడలేరు. స్తోత్రం చెప్పండి. పైకి భక్తి గలవారు దేవుని రాకడలో ఎత్తబడరు. నీ వేరుతో సహా భక్తి కలగాలి, నీ ఫౌండేషన్ లోనే భక్తి ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో భక్తిని కనపరిచినప్పుడు మాత్రమే ఆ రెప్పపాటు సమయములో మార్పు చెందే కడబూర స్వరం వినపడే శబ్దము నీకు వినపడును గాక. ఎప్పుడు వినపడుతుంది నీకు ఆ శబ్దం అనంటే నువ్వు లోపల నుంచి భక్తి చేయాలి. పైపైన భక్తి కాదు. పైపైన భక్తి సున్నము కొట్టిన సమాధి లాంటిది. చెప్పండి, ఎలాంటిది? పైకి ఎలా ఉంటది సమాధి? తెల్లగా ఉంటది. దాన్ని ఓపెన్ చేస్తే హలో ఎలా ఉంటది?
దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ పైన జీవితాన్ని కోరుకోవట్లేదు. నీ అసలైన జీవితం, రహస్యమైన జీవితం, ఒంటరైన జీవితం, నిజమైన జీవితం, ఒక్కడివి ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావో, ఏమి నిర్ణయాలు తీసుకుంటావో, ఎలా జీవిస్తావో అదే నీ అసలైన జీవితం. స్తోత్రం చెప్పండి. ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కడి ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచన చేస్తావో, ఎంత భక్తిగా ఉంటావో, ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత నిజాయితీగా ఉంటావో అదే అసలైనటువంటి జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో, దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించెను. కానీ మనుషులు ఏం చేశారంటే వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారు. చదవండి అన్నమాట. యథార్థవంతులుగా పుట్టించెను గాని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా పుట్టించాడు మనల్ని? చిన్నప్పుడు మీరేమన్నా పాపం చేశారా? మీకేమన్నా తెలుసా? ఆడుకోవడము, పాల్లాగడము మనము తెలుసు తప్ప మనకు పాపం అంటే ఏంటో తెలియదు, దోషం అంటే ఏంటో తెలియదు, మోసం అంటే ఏంటో తెలియదు, అబద్ధం అంటే ఏంటో తెలియదు, రకరకాలైనటువంటి అల్లరి చిల్లరి వేషాలంటే ఏంటో మనకు తెలియదు. దేవుడు మనుషులను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. స్తోత్ర. పెరిగే కొద్ది నేర్చుకున్నాం అబద్ధాలు చెప్పడం. పెరిగే కొద్ది ఇంట్లో వాళ్ళు ఉన్నా లేరని చెప్పడం. ఏదన్నా ఫోన్ వస్తే లేడు, ఇప్పుడే మా డాడీ బయటికి పోయినాడని చెప్పడం, లేదు మా మమ్మీ అని చెప్పడం. అబద్ధాలు పెరిగే కొద్ది నేర్చుకున్నామా, పుట్టినట్టునే నేర్చుకొని వచ్చామా? మోసము, దుర్మార్గము, దరిద్రమైన మాటలు, బూతులు. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. మీరు ఎలా మాట్లాడితే వాళ్ళ మాట కూడా అలానే ఉంటుంది. మీరు ఎలా మాట్లాడితే పిల్లల మాటలు అలాగే ఉంటాయి. మీరు చక్కగా మాట్లాడితే పిల్లలు చక్కగానే మాట్లాడతారు. చేదైన వేరు వాళ్ళ లోపలికి వస్తుంది అని అంటే కారణం ఎవరో? మన మాటలే, మన ప్రవర్తనే. సమాజము చేదుగా ఉంది. ఆ చేదైన సమాజంలో పెరుగుతున్న మనము మన పిల్లలు ఎలాంటి వారని దేవుడి వాక్యం సెలవిస్తా ఉందంటే వారు ఒలీవ మొక్కలు. నీ పిల్లలు ఎలాంటి వారు? ఒలీవ మొక్కలు. నీ పిల్లల గురించి దేవుడు అన్నాడు, వారు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఏమన్నాడు? నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు? మూడవదిగా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని ఏమన్నాడంటే వాళ్ళు బహుమానాలు. ఏమన్నాడు? బహుమానము దేవుడిచ్చు. గర్భఫలం ఏంటండి? గర్భఫలం అంటే దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ ఇది, బహుమానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవది, దేవుడు మన పిల్లలను ఎలా పోలుస్తూ ఉన్నాడంటే ఆకాశంలో నక్షత్రములు నీ పిల్లలని చెప్పాడు. ఎవరికి సంతోషం లేదు, అట్లా చూడే ఉద్దేశం కూడా లేదు మీకు. దేవుని దయ వలన ఉంటే స్తోత్రం చెప్పేవాళ్ళు. అటాడిది ఏం లేదు. ఉదయాన్నే లేచినమా, ఆదల బాధల పని చేసుకున్నామా, తినక చేతి తుడుచుకున్నామా, ఆటో ఎక్కినమా, పనికి పోయినమా, వచ్చినమా, అంతవరకే. ఏదో పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళని పెంచుతున్నాం. ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక క్యారెక్టరు, దానికి సంబంధించిన ఒక పద్ధతి ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేని వాళ్ళు చూడండి ఎంత అల్లాడిపోతుంటారో. వాళ్ళు పిల్లలు పుట్టినాక లెక్క కూడా చేరు. పిల్లలు లేనప్పుడేమో పిల్లలు అంటారు. వాళ్ళకి ఎందుకు పిల్లలు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు గొడ్రాలు అంటున్నారు కాబట్టి ఆ నింద పోగొట్టుకోవడానికి పిల్లలు కొంతమందికి. నువ్వు ఎప్పుడు చేస్తావురా, నీ వంశం ఎప్పుడు పోతుందిరా, నువ్వు మీ నాయనోళ్ళ వంశమంతా పోవాలంటుంటారు. వాళ్ళ నాయనోళ్ళ వంశమంతా పోతే నువ్వు ఆడికి పోతావు, అడక్క తింటావు. పోయి చిప్ప తీసుకొని బస్ స్టాండ్లో ఉంటావు. ఆడుండు, నేను వస్తా, ఒక 5 రూపాయలు వేసిపోతుంటా. శాపనార్థాలు.
నీ పిల్లల ముందు నువ్వు శాపనార్థాలు మాట్లాడితే పిల్లలు నేర్చుకుంటారా లేదా? చేదైన వేరు ప్రారంభమవుతుందా లేదా? హలో, మాట్లాడండి. చేదైన వేరు వస్తుందా లేదా? మన పిల్లల ముందు బూతులు మాట్లాడితే, మన పిల్లల ముందు గొడవలాడుకుంటుంటే, మన పిల్లల ముందు మనం ఏం చేస్తుంటామో అదంతా కూడా వాళ్ళు చేదైన వేరుగా వచ్చేస్తారు. అందుకే అపవిత్రమైన సహవాసాలు చేదైన వేరు మొలవడానికి గల కారణం ఏంటంటే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన సహవాసం, అపవిత్రమైన ప్రవర్తన, అపవిత్రమైన వైఖరి. ఈరోజు ఆ చేదైన వేరు ఎవరిలోనైనా ఉంటే నా ప్రభువు ఆయన రక్తముతో కడిగి ప్రక్షాళన చేయునుగాక. ఆ వేరు తొలగిపోవునుగాక. ఆ వేరు కొట్టివేయబడునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఏంటి? కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? చేదైన వేరు. రెండవ దాని గురించి మాట్లాడతాను. రెండవది యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు అది కారు ద్రాక్షలు కాసింది? సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. కుళ్ళిపోయిన వేరు. రెండవది రాసుకోండి, కుళ్ళిపోయిన వేరు. మొదటిది ఏంటి వేరు? ఏ వేరు? హలో, ఏ వేరు మొదటిది? రెండవది కుళ్ళిపోయిన వేరు. కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? వేరేమైపోతుంది? ఆత్మఫలాలు లేవు, అన్ని శరీర కార్యములే, వెలుగు ఫలములు లేవు, మారు మనసుకు తగిన ఫలము లేవు, జిహ్వా ఫలము లేదు. కారణం ఏంటి? కుళ్ళిపోయిన వేరు ఒకవేళ ఉందేమో చూసుకోవాలి మనము. ఏ వేరు? కుళ్ళిపోయిన వేరు. అందుకే యేసన్న గారు రాసినటువంటి ఒక పాటలు అంటాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే అంటాడు. ఏంటంట? కోరుకుంటున్నారా? చేదైన వేరు నాలో మొలవకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి, మాట్లాడండి. ఎంతమంది కోరుకుంటున్నారు నాలో చేదైన వేరు మొలవకూడదు? పిల్లలలో కూడా చేదైన వేరు, నా బిడ్డలలో కూడా చేదైన వేరు. వారు నాకంటే నీతిమంతులుగా మార్చబడుదురుగాక, నాకంటే ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక, ఎతండి చెయ్యి, నాకంటే భక్తి పరులుగా మార్చబడుదురుగాక, దేవుని కొరకు వాడబడుదురుగాక. నా పిల్లల తర్వాత తరము కూడా దేవుని కొరకే భక్తి కలిగిన వారిగా ఉందురుగాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. కోరుకోవాలి మనము. ఆమేన్. కోరుకోవాలి అనంటే చేదైన వేరు వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయాలి. రెండవది కుళ్ళిపోయిన వేరు. ఏంటంట? కుళ్ళిపోయిన వేరు ఉన్న వాళ్ళు ఆత్మఫలాలు ఫలించలేరు. ఆత్మఫలాలు ఎవరైనా చెప్పండి. శాంతి కాదు, శాంతి ఎస్తేరు వాళ్ళు, ప్రేమ, మీలో ఎవరైనా ఆత్మ ఫలాలు చెప్పగలిగిన వాళ్ళు మైక్ తీసుకొని చదవండి. బైబిల్లో కాదు, మామూలుగా చెప్పాలా. ఇక రెండు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇంకా 6. అరుణక్క లేకపోతే నేను చెప్తుందేమనుకుంటున్నే. చెప్పండి ఎవరైనా. ఏం ప్రేమ కాని ఉండరు? ప్రేమ ప్రేమ ప్రేమ. సాత్వికము. చెప్పండి ఎవరన్నా.
చదవకూడదు. బిడ్లారా, ఆత్మ ఫలాలు సంఘము ఫలించును గాక. ప్రేమ, చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. చేతులు కట్టుకొని చెప్పండి ఇప్పుడు. అట్ట అలర్ట్గా ఉండాలయ్యా. చెప్పండి ఇప్పుడు. చదువుబాయి, ఒకటి చెప్పు. ప్రేమ, ఏం చేలో గొర్రెలు పడ్డట్టు బర్రెలు పడ్డట్టుంది మీ వ్యవహారము. చెప్పబాయ్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. నిజాయితీకి ఎంతమంది చెప్పారు స్తోత్రం చెప్పండి. అంటే మీరు మిగతా వాళ్ళు చెప్పలేదనే కదా. ఎందుకు చెప్పలే? నేను చెప్పిస్తున్నా కదా మీకు. నాది పైన పూత చేసే ప్రసంగం ఉండదు. నాది కట్టా కొట్టా తెచ్చా, నాదంతే ఉంటది. అందుకే ఎక్కువ మంది ఉండలేరు మన దగ్గర. స్తోత్ర. కుళ్ళిపోయిన వేరు దేవుడు ఈ రోజే తొలగించును గాక, దాన్ని రిపేర్ చేయును గాక, ఆయన ఆత్మ చేత రక్తము చేత ప్రక్షాళన చేయును గాక, సంఘం ఆత్మ ఫలాలు ఫలించును గాక, కృపావరములు ఫలించును గాక, ఓ వెలుగు ఫలములు ఫలించుదురు గాక, జిహ్వా ఫలములు ఫలించుదురు గాక, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుదురు గాక. అది మ్యాటర్. నీ లోపల కుళ్ళిపోయిన వేరు తొలగిపోతేనే ఇవన్నీ ఫలిస్తావు. కుళ్ళిపోయిన వేరు తొలగిపోవాలంటే అసలు ఎందుకు వేరు కుళ్ళిపోయింది? అక్కడనే అంటాడు, ధర్మశాస్త్రమును వాళ్ళు పఠించుకోలేదట. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము. చెప్పండి, దేవుని వాక్యం అని చెప్పండి. దేవుని వాక్యము. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. గొప్పదా కాదా? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. 119:50. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. మోసగాన్లను మార్చేది దేవుని వాక్యం. ఓకే. విగ్రహారాధికులను మార్చేది దేవుని వాక్యం. అబద్ధికులను మార్చేది దేవుని వాక్యం. హంతకులను మార్చేది, కఠిన హృదయాలను మార్చేది, చనిపోయిన వారిని బ్రతికించేది, స్వస్థపరిచేది. చెప్పండి, స్వస్థపరిచేది, జీవమిచ్చేది, జుంటు తేనె దారల కన్నా మధురమైనది, మనమల్ని బ్రతికించేది దేవుని వాక్యం, వేరొకటి కాదు. దేవుని వాక్యం. ఒకరోజు మార్కాపురంలో నేను అద్దెకుంటున్నప్పుడు బుధవారం రోజు ప్రార్థనకు వస్తున్నాం. నేను, పాస్టర్మ గారు, ఇంకొక 2-3. బుధవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా 11 గంటలకు. అప్పుడు పాత కారు ఉన్నది, ఈకో కారు ఉన్నది, వ్యాన్ టైప్ది. వస్తా ఉన్నాం. గుండ్లకమ్మ ఉంది కదా, మన గుండ్లకమ్మ. గుండ్లకమ్మ దగ్గర ఒక ఆవిడ, ఇది గుండ్లకమ్మ, ఇటు బారుతుంటది, ఇది బిడ్జి. ఈ గుండ్లకమ్మ కాడ అంచున, సప్టా మీద అంచున నిలబడి ఇట్లా చూస్తా ఉంది. ఆ నీళ్ళు ఇట్లా పోతా ఉన్నాయి కిందికి, బాగా పారుతుంది ఆ టైంలో. ఇట్లా చూస్తా ఉంది. నేను ఆ డౌన్ లో నుంచి, నేను డ్రైవింగ్ చేస్తున్నాను కారు, ఆ డౌన్ లో నుంచి నేను ఆడ ఉన్నది ఎవరు, ఈమె మన చర్చికి వచ్చి ఆమె లాగానే ఉంది, అది ఇది అని చెప్పేసి చూస్తా ఉన్నా. కొంచెం దగ్గరికి వచ్చేసరికి కనబడ్డది. ఆమె మనకు సమీపంగా ఉన్న కొట్టాలపల్లిలో ఉన్న బాలమ్మ గారు.
ఒడ్డోళ్ళామ చక్కగా దేవుని మందిరానికి వారం వస్తుంటది, నమ్మకమైన బిడ్డ. నేను ఆపి బ్రేక్ వేసి మో అన్న. ఆమె ఉలిక్కి పడ్డది, ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది. అన్నా వందనాలు అన్నా అన్నది. ఏంది గుర్ల కమ్మకాడు ఏందో తొంగి చూస్తున్నావు, దా ఎక్కువ అన్నా. మీరు వెళ్ళండి అన్న, వస్తున్నా కానీ చర్చి కాడికే వస్తున్నా, మీరు వెళ్ళండి అన్నా అన్నది. ఎక్కమ్మా నువ్వు అని చెప్పా. వద్దన్నా అని అన్నది. ఇక పాస్టర్ అమ్మ డోర్ తీసుకొని రా అమ్మ, నువ్వు ఎండకు నిలబడి ఉన్నావు, అది ఎండాకాలంలో ఎండకు నిలబడి ఉన్నావు అని చెప్పేసి ఆమెను పట్టుకుంటే వచ్చి బలవంతంగా కారెక్కి కూర్చుంది. ఈ కొంచెమేలే బలవంతంగా ఎక్కింది. వచ్చినాం. బుధవారం రోజు ఎక్కువ మంది ఏం రారుగా, ఒక 10-15 మంది కూడా లేరులే ఆ రోజు. సరే మేము మోకరించినాం, ప్రార్థనలు చేయాలి కాబట్టి నేను అసలు బుధవారం రోజు వాక్యం చెప్పను, అందరితో ప్రార్థనలు చేయించి పంపించేస్తా. ఎందుకో ఒక 10-15 నిమిషాలు వాక్యం చెప్పాలనిపించింది. దేవుడు ప్రేరేపించాడు, వాక్యం చెప్పురా ఒక 10 నిమిషాలని. ఆడ ఎవరుండ్రని చెప్పాల. నేను పాస్టర్మ్మ గారు, మాతో పాటు వచ్చిన ఒక 2, ఆ తర్వాత ఈ బాలమ్మ అనే ఆమె, ఈ నుంచి ఒక 3-4 ఏమో వచ్చిండ్రు ఊర్లో నుంచి. వాళ్ళు 10 మంది కూడా లేము. నేను వాక్యం ఏమని చెప్పాలి వీళ్ళకి అనుకొని, సరేలే ఎందుకో ఆత్మ ప్రేరేపణ బలంగా ఉంది కదా అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను ఒక 10 నిమిషాలు వాక్యం చెప్దాం లేని ఓ చిన్న వాక్యం తీసుకొని మాట్లాడి అది కూడా ఏం మాట్లాడానంటే, అదే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఒకవేళ వారైనా మరచుదురు గాని నేను నిన్ను ఎందుకు, మరి నాకు అది ఎందుకు గుర్తొచ్చిందో సరే అని చెప్పేసి ఆ 10 నిమిషాలు వాక్యం చెప్పి ఇక చివరి ప్రార్థనలు చేసి అయిపోయేసరికి నేను చివరి ప్రార్థన చేస్తుంటేనే ఆమె వచ్చి బోర్లో పడ్డది నా కాడ. నేను అనుకున్నా ఏమన్నా దెయ్యం పట్టిందేమో అనుకున్నా. ఆమెకి దెయ్యం పట్టలే. ప్రార్థన ముగించి లేచిన తర్వాత, అన్నా ఈ రోజు గనక మీరు నన్ను కలవకుండా, ఈ రోజు మీరు నన్ను తీసుకొని రాకుండా ఈ వాక్యం గనక మీరు చెప్పకపోయింటే నేను ఆత్మహత్య చేసుకోవడానికని వచ్చానన్నానన్నదాను. దేనికి వచ్చింది? దేవుడే నిన్ను పంపించాడన్నా. దేవుని వాక్యం ఈ రోజు నాతో మాట్లాడింది. తల్లి అయినా మరిచిపోద్ది కానీ నేను నిన్ను మరిచిపోలేదు బిడ్డ అని దేవుని వాక్యం మాట్లాడింది నాతోటి. అబ్బా, ఈ వాక్యం మాట్లాడకపోయింటే నేను ఆ గుండ్లకమ్మలో పడి చచ్చిపోదామని వచ్చినానన్న. ప్రార్థనకు కాదు నేను వచ్చింది, నాకు ఇంట్లో ఉన్నటువంటి పోరాటాలు అలాంటివి అని చెప్పింది. బ్రతికించింది ఎవరంటారు? రాజన్న కదా. ఎవరు మరి? కొట్టు చప్పట్లు వేసేని కనపరచాలి. బ్రతికించేది వాక్యము, ఇది జీవవాక్యము. మరణానికి సమీపంగా ఉన్న వారిని కూడా బ్రతికించింది వాక్యము. దేవునికి స్తోత్ర. అద్భుతాలు చేసే వాక్యము, ఆశ్చర్య కార్యములు చేసే వాక్యము, జీవమునిచ్చే వాక్యము, సత్తువనిచ్చే వాక్యము, బలపరిచే వాక్యము, స్వస్థపరిచే వాక్యము, మనములు పరలోకానికి తీసుకెళ్లే వాక్యం ఇది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమును వారు మరిచిపోయినందువలన వారి వేరు కుళ్ళిపోయిందని వాక్యం చెప్తుంది. జాగ్రత్త. మీరు వాక్యానికి ప్రాముఖ్యతనిస్తున్నారా? వాక్యం అంటే మీకు ఇష్టమేనా? వాక్యం అంటే మీరు ప్రేమిస్తున్నారా? వాక్యానికి మీరు గౌరవిస్తున్నారా? అయితే మీ వేరు ఎన్నడూ కుళ్ళిపోదు. మీ వేరు ప్రక్షాళన చేయబడుతుంది. వాక్యాన్ని ద్వేషించేవారు, వాక్యాన్ని అసహించుకునేవారు, వాక్య సమయంలో అలా ఇలా తిరుగుతూ ఉండేవారు, వాక్యాన్ని గౌరవించని వారు, వాక్యం అంటేనే పట్టించుకోకుండా ఉండేవారి వేర్లు మాత్రము కుళ్ళిపోతూ ఉంటాయి. చెప్పండి, ఏమవుతాయి? వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లు చూసుకుంటా ఉంటుంటాం, వాక్యం చెప్తున్నప్పుడు చాటింగులు చేస్తూ ఉంటుంటాం, వాక్యం చెప్తున్నప్పుడు పిల్లలతో ఆటలాడుకుంటా ఉంటుంటాం. వాక్యం ధర్మశాస్త్రము రివీల్ అవుతున్నప్పుడు, దాని ప్రత్యక్షత మన మీదకి వస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకునే దానికి బదులుగా రిజెక్ట్ చేసే పనిలో ఉన్నప్పుడు మన వేర్లు ఏమైపోతాయంటే కుళ్ళిపోతాయి.
మనము కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు కాస్తాము. మన ప్రవర్తన చాలా చెడ్డగా ఉంటది, మన జీవితం చాలా చెడ్డగా ఉంటది, దాని పర్యవసానం తీవ్రంగా ఉంటది. ఉగ్రత ఏదో ఒక రోజున నెత్తి మీద అది మనకు దూరం అవునుగాక. దేవుని వాక్యము గొప్పది. అందుకే దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమిందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండునని సామ్స్ 1:1 మాట్లాడతాడు. కీర్తనలు 1:1 చెప్పుకుంటూ వస్తాడు. ఎవడంట? ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు. అందుకే భక్తుడు అన్నాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, బాధలలో ఇదే నాకు. పాల వంటిది జుంటు తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది, మేలిమి బంగారు కంటే రత్నరాసుల కన్నా కోరదగి నీ వాక్యమే బాధలలో నీ వాక్యమే నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీ వాక్యమే నన్ను. కాబట్టి మన దగ్గర బైబిల్ గ్రంథం ఉండాలి, మన పిల్లల దగ్గర బైబిల్ గ్రంథం ఉండాలి, మన కుటుంబంలో. దీంట్లో ఏముంది? ఏం పుస్తకం ఇది? ఏం పుస్తకం ఇది? ఏం పుస్తకము? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏం పుస్తకము? ఏం పుస్తకము? ఇలాంటి పుస్తకము ఇంకా ఏ పుస్తకం పేరు పైన చూడండి పరిశుద్ధ పుస్తకం అని ఉంటుందా? కేవలం దీని పేరు మాత్రమే ఉంది, పరిశుద్ధ గ్రంథం అని. మరి పరిశుద్ధ గ్రంథము అనేది మన ఇండ్లలో ఉంటే మంచిదా కాదా? మన ప్రయాణంలో ఉంటే మంచిదా కాదా? చర్చికి వచ్చేటప్పుడు పటకొస్తే మంచిదా కాదా? మంచిదా కాదా? మంచిది. ప్రైజ్ అల్లాహ్. వాక్యమును ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. వాక్యం అనగా దేవుడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. నీ వేరు కుళ్ళిపోకుండా ఉండాలనంటే నువ్వు వాక్యమైన యేసును ప్రేమించుదువు గాక, యేసు క్రీస్తునందు ప్రేమించుదువు గాక, బాప్తిస్మం పొందుదువు గాక, రక్షణ ఆనందములో బ్రతుకుదువు గాక. అప్పుడు నీ వేరు కుళ్ళిపోదు. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ వేరు కుళ్ళిపోకుండా చేస్తుంది, నీ బ్రతుకు పాడు కాకుండా చేస్తుంది, నీ జీవితం పాడు కాకుండా చేస్తుంది, నీ యొక్క భవిష్యత్తు పాడు కాకుండా చేస్తుంది, నీ యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా కాపాడేది ఇదొక్కటే. వాట్ ఈస్ దిస్? ద హోలీ బైబిల్. పరిశుద్ధ గ్రంథం మాత్రమే నీ జీవితాన్ని, జీవిత విధానాన్ని, మనల్ని, మన పిల్లల్ని శాసించగలిగినది, శ్వాసించుటకు కృపనివ్వగలిగినది. ఇక భూమి మీద దీనికి మించినది ఏది? కమాన్ ఎవ్రీవన్, ఏది? ఏది? ఏది లేదు. 100 పాటలు పాడుకో, ఒక్క బైబిల్ మాట చదువుకో, నీకు ఎంత ధైర్యం వస్తుందో నీకు. ఆమేన్, ఆమేన్.
ఆ, కొంతమందికి ఒక అలవాటు, ఉదయాన్నే స్నానం చేసి వచ్చి బైబిల్లో ఒక పుల్ల పెట్టి ఓపెన్ చేసేది అలవాటు. బైబిల్ పట్టుకొని, ప్రభువా నీ తెరవంగానే ఏది కనపడితే అది, ఇక దాన్ని చదువుతారు. కొంతమందికి అది అలవాటు. ఒక దొంగోడు ఉన్నాడంట. ఎవరు? ఒక దొంగోడు ఉన్నాడంట. వాడికి కూడా బైబిల్ చదవడం అలవాటేనంట. ఎందుకు అలవాటు అంటే, నాలాంటి ఒక పాస్టర్ చెప్తే విన్నాడంటాడు. ఒరే నువ్వు చదువుకో, బైబిల్ బాగా చదువు అని చెప్తే సరేలే అని ఒకరోజు మొత్తానికి దొంగతనానికి పోయే ముందు బైబిల్ తీసిందంట. తీసి కళ్ళు మూసుకొని, ప్రభువా పాస్టర్ గారు చెప్పిండ్రు బైబిల్ చదువుకోమని, ఆయన కోసం చదువుతున్నా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నువ్వు పొమ్మంటే పోతా, దొంగతనాన్ని పొమ్మంటాడు దేవుడు దొంగతనానికి. అటు చూడు ఎట్టాడు, దొంగతనానికి నువ్వు పొమ్మంటే పోతా, ఉండమంటే ఉంటా అని చెప్పేసి వాడు కళ్ళు మూసుకొని తెరిచిందంట. ఏమని వచ్చింది? నీవు చేయునదంతయు సఫలమవునని వచ్చిందంట. ఏమొచ్చింది వాక్యము? వాడు యాడికి పోవాలనుకుంటున్నాడు? వాడు పోయి దొంగతనం చేసిండు. అన్ని రోజులు చిక్కలే, అప్పుడు చిక్కిండు వాడు. పోలీసు వాళ్ళు పట్టుకొని 4 తగిలిచ్చారా. ఏందిరా అంటే, నాదేం తప్పు లేదు సార్, బైబిల్ లేదు సార్ తప్పు అంటున్నాడు అటు. ఏందిరా ఎందుకు బైబిల్ తప్పంటే, నువ్వు చేయనదంతా సఫలమవుతుందని వచ్చింది సార్ దాంట్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని దొంగతనాలకు కాదు ఉపయోగించుకోవాల్సింది. ఎందుకు? మా మామ గురించి చెప్తా, పాస్టర్ అమ్మోళ్ళ అయ్య గురించి. ఉదయాన్నే లేస్తాడు, స్నానం చేస్తాడు, అరగంట సేపు మోకాళ్ళ మీద నిలబడి బైబిల్ చదువుతాడు. చదివి 10-11 గంటలకు వాళ్ళ ఆవిడ కాడ, అంటే మా అత్త కాడ, ఒక 10 రూపాయలు అంటే కొంచెం డబ్బులు తీసుకొని బాగా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని కడుపు నిండా తాగి వస్తాడు ఇంటికి. మళ్ళా రాత్రి పండుకునేటప్పుడు అట్నే పండుకోడు, మరలా స్నానం చేస్తాడు. చేసి మరలా నిలువు మోకాళ్ళ మీద ఉండి ఆ కిచెన్ రూమ్ లో మరలా బైబిల్ తీసి మరలా అరగంట చదివి మళ్ళా పండుకుంటాడు. ఇంతకు ఆయన చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన యాడికి పోయింటాడు? బైబిల్ చదువుకునేందుకు పరలోకానికి పోయింటాడా, తాగినందుకు నరకానికి పోయింటాడా? నాకు తెలియదు. వాళ్ళ ఆవిడ ఫీల్ అవుతుంది మళ్ళీ. ఏమో మొత్తానికి అట్లా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఆ రకమైన పద్ధతిలో మనం ఉపయోగించకూడదు. ఆమేన్. కొంతమంది వాళ్ళకు మలుచుకుంటుంటారు. ఇంకొక మాట చెప్తా. ఈ మధ్య పాస్టర్లు వాళ్ళ పుట్టిన రోజులప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. పుట్టినరోజులు చేసుకోండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. పాస్టర్లు పుట్టినరోజులప్పుడు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకొని యోర్ధాను నదిలో నుంచి బయటికి వచ్చేటప్పుడు పావురం వలె పరిశుద్ధాత్ముడు తన మీదికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాననే మాట ఉంటది. ఆ మాటను పాస్టర్లు పెట్టుకుంటున్నారు. ఇది వచ్చిన ప్రాబ్లం. అర్థమవుతుందా? అది ఎవరి గురించి ప్రస్తావించబడిందంటే, ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రస్తావించబడింది. అది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఈ మధ్య ప్రతి ఓడు ఇది వరకు చేసుకోరు, మరి ఇప్పుడు బాగా చేసుకుంటున్నారు. ఈ చేసుకున్నారు, వాళ్ళ తెప్పలేదు. కానీ దేవుని వాక్యమును వారికి ఆపాదించుకుంటున్నారు. మనకంత లేదు.
ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనంద ఆనందిస్తున్నాననేది యేసు ప్రభు గురించిన మాట. అది మనం పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్ర. కాబట్టి మనము ధర్మశాస్త్రమును ప్రేమించుదుము గాక. అంటే వాక్యము, దేవుని వాక్యం ఏమంటుంది? దివారాత్రులు ధ్యానించాలని అంటుంది. ఏం చేయాలి మనము? చదువుకున్న బిడ్డలు ఉన్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజుకు ఒక అధ్యాయం అన్న చదువుతుండ్రా అంటే ఏమో ఒకరు చదువుతుర్రేమో, ఎవరన్నా చదువుతున్న వాళ్ళు ఏం చేస్తాం, మిమ్మల్ని చేయెత్తమనాలన్న భయమే, ఉండ్రో లేరో అని. ఒక అధ్యాయం అన్న చదువుతుండ్రా రోజుకు? వెనకొకళ్ళు 2 3 ముసుకేసుకుంటున్నావా? నీ చేయెత్తుతున్నావు. 4 5 6 7. ఒరే ఒక్క దొంగనా కొడుకు చదవట్లేరా? ఇంకా అమ్మా 8. సరేలే, 10 మంది పోయిండ్రు, 5 మంది ఉండరు, 5 మంది పోయిండ్రు. దానికి ఇప్పుడు ఏం చేస్తాడు? 2 పొలంలో ఉండ్రు, ఒకడు పోయిండు. 2 మంచం మీద పండుకొని ఉండ్రు, ఒకడు సరే గుడ్డి కంటే మెల్లమేలని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యవ్వన బిడ్డలందరూ వాక్యం చదివి చక్కగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. మీ వేరులు కుళ్ళిపోకుండా మీ భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. 3వ మాటలోనికి వచ్చేద్దాం. ఎందుకు కారు ద్రాక్షలు కాస్తా ఉంది? 3వ మాటలోనికి వచ్చేద్దాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. కంగారు పడగాకండి, మన టయానికి మనం ముగించేసుకుంటాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. వారి వేరు ఎండిపోయెను. ఎందుకు ఎండిపోయింది? 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము ఏరు ఎందుకు ఎండిపోయింది? 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. నా వైపు చూడండి. 3వది ఎండిపోయిన ఏరు. చెప్పండి ఏంటి? మొదటి ఏరు ఏంటి? మొదటి ఏరు పేరేంటి? చేదైనది. 2వది కుళ్ళిపోయినది. 3వది ఎండిపోయిన ఏరు. 3వది ఎండిపోయిన ఏరు. ఈ ఏరు ఎందుకు ఎండిపోయింది అనంటే, ఎందుకు ఎండిపోయింది ఏరు అనంటే, అన్యజనులతో కలిసి సహవాసం చేస్తే ఏరు ఎండిపోద్ది. ఈరోజు నీ సహవాసం ఎవరితో? ఎలాంటి వ్యక్తులతో, ఎలాంటి మనుషులతో, ఎలాంటి ప్రవర్తన కలిగిన వారితో, ఎలాంటి విధి విధానాలు అవలంబించే వారితో, ఎలాంటి మనుష్యులతో నువ్వు జీవిస్తా ఉన్నావు? మా బయటికి తీసుకెళ్ళాలి. ఇక్కడికి వినపడుతుంది నాకు. ఆ తిరణాల పీక ఊదినట్టే ఉంది అది మాట్లాడుతుంటే. స్తోత్ర. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 3వది ఎండిపోయిన ఏరు. ఎందుకు ఎండిపోయింది ఏరు అనంటే, అన్యజనులతో సహవాసము. ఎవరితో? అన్యజనులతో. నేను అడుగుతున్నాను ఈరోజు దేవుని పక్షాన, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎలాంటి మనుషులతో కూర్చుంటున్నావు? దేవుని వాక్యం ఏమన్నది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, చెర్రు బుర్రులాడక, అచ్చనకాయల కాడ కూర్చోక, బారకట్టల కాడ కూర్చోక, పేకాట కాడ కూర్చోక, ఆన్లైన్లు బెట్టింగ్లు చేసే వాళ్ళ దగ్గర కూర్చోక, పనికి మాలిన చోట్ల కూర్చోక, రాత్రులలో స్కూళ్ళల్లో పోయి, రాత్రులలో ఎందుకు పోతారు స్కూళ్ళలోకి? ఎందుకు ఎండిపోతుంది ఏరు? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ యొక్క జీవిత విధానం ఎవరితో నడుస్తుంది? జాగ్రత్త అమ్మాయిలు, ఎవరితో నీ సహవాసం?
అబ్బాయిలు ఎవరితో నీ సహవాసం? సహోదరి సహోదరులారా, ఎవరితో నీ సహవాసం? నీ సహవాసాన్ని బట్టే నీ జీవిత విధానం కూడా అంతే ఉంటుంది, నీ గమ్యం కూడా అట్నే ఉంటుంది. నీ సహవాసం దేవుని పిల్లలతో అయితే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. నీ సహవాసం ప్రార్థనా పరులతో అయితే నీకు ప్రార్థన అనే మంట మండుతుంది. నీ సహవాసం బైబిల్ చదువుకునే వారితో అయితే నువ్వు బైబిల్ సంవత్సరానికి ఒకసారి పూర్తి చేస్తావు. నీ సహవాసము పరిశుద్ధుల సంఘముతో అయితే ఆదివారం మానక దేవుని మందిరంలోనికి సహవాసంగా కలుసుకుంటావు. దేవునికి స్తోత్ర. ఏమన్నాడు? ఆధ్యాత్మికంగా బ్రతికేవాడికి 4 లంగర్లు, విశ్వాసికి 4 లంగర్లు, సేవకునికి 4 లంగర్లు. లంగర్లు ఎక్కడుంటాయి? ఓడ నిలబడ్డానికి. ఈ 4 లంగర్లు ఏంటి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదువుకోండి. అయ్యే మీ లంగర్లు. ఆ లంగర్లు మీ జీవితంలో లేకపోతే మీ జీవితాలు కొట్టకపోతాయి. అపోస్తుల కార్యం 2:42. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచు. కొట్ట. ఏముండాలి విశ్వాసికి? ఈ 4 ఉండాలి. ఈ 4 నీకు లేవు అనంటే నీ జీవితం అగమ్య గోచరం అవుతుందని గుర్తుపెట్టుకో ఈ రోజున. నీ జీవితం ఎండిపోతుందని గుర్తుపెట్టుకో ఈ రోజున. నీ జీవితం పాడైపోతుందని గుర్తుపెట్టుకో ఈ రోజున. నీ భవిష్యత్తు నీ తల్లిదండ్రులు డిసైడ్ చేయలేరని గుర్తుపెట్టుకో. నీ భవిష్యత్తును ఇంట్లో ఎవరు డిసైడ్ చేయలేరు. నీ భవిష్యత్ అంతా కూడా దేవుని చేతిలో ఉందని గుర్తుపెట్టుకో. నీ ఏరు ఎండిపోకముందే, నీ జీవితం వాడిపోకముందే, నీ జీవితం అతలాకుతలం అవ్వకముందే, అగమ్య గోచరం అవ్వకమునిపే, నువ్వు ఏం చేయాలో నీకే కన్ఫ్యూజన్ కాకముందే ఈ 4 విషయాలు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలా. 1 అపోస్తుల బోధ. ఎక్కడుండాల నువ్వు? అపోస్తుల బోధలో ఉండాల. 2వది అపోస్తుల సహవాసములోనికి రావాలి, ఇక్కడికి రావాలి. 3వది అపోస్తుల రొట్టె విరుచుట. ప్రతి నెల నువ్వు రొట్టె ద్రాక్షారసంలో పాల్గొనాలా, లేకపోతే నీ ఏరు ఎండిపోద్ది. నీ ఏరు నువ్వు తప్పించుకొని తిరగాలని చూసావా, నీ ఏరు ఎండిపోద్ది. 4వది అపోస్తుల ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి నీకు. ఎవరైతే సంఘంలో కనీసం 10 నిమిషాలు మీ ఇంట్లో కానీ, దేవుని మందిరంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయని ఎవ్వరు కూడా ఫలించడానికి వీలు. మీ ఏరు ఎండిపోద్దని గుర్తుపెట్టుకోనండి. కనీసమైన ప్రార్థన లేకపోతే ఏరు 2-3 రోజులకు ఒక్కసారి నీళ్లు పోయకపోతే చెట్టు ఏమైపోద్ది? అట్లాగే నువ్వు రోజు ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో ప్రార్థన అనేది గనక నువ్వు వ్యక్తిగతంగా చేసుకోకపోతే నువ్వు ఎండిపోతావు. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో పరిశుద్ధుల గుంపులో నువ్వు సహవాసం చేయకపోతే ఎండిపోతావు. చెప్పండి, ఏమైపోతారు? ఎండిపోతావు. అదే విధంగా బోధకు కట్టుబడి ఉండాలి. ఇది అపోస్తుల బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఇది నువ్వు కట్టుబడి ఉండాలి. నాకు 2 రోజుల క్రితం ఒక అక్క ఫోన్ చేసింది. ఒక సంవత్సరంన్నర అయింది మానేసి. కొన్ని చెప్పుడు మాటలని మానేసింది పాప మా బిడ్డ. 2 రోజులైంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది. అన్నా, నా పరిస్థితి ఇలా అవుతాదని నేను అనుకోలేదు. కట్టిన బట్టలు కట్టకుండా కట్టాను, వేసుకున్న బట్టలు వెయ్యకుండా మా పిల్లలకి వేసాను, మా వ్యాపారాలు దీవించబడ్డాయి, అన్నీ బాగున్నాయన్నా. మేము మందిరానికి వచ్చినప్పుడు, మేము మీ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా పచ్చగా ఉన్నాం, సొంతింట్లో ఉన్నాం, మేము ఇతరులకు పెట్టే స్థాయిలో ఉన్నామన్నా. మేము చేసినదంతా సఫలమైందన్నా. మేము చేసిందంతా సఫలమైంది. 3 పువ్వులు 6 కాయల్లాగుంది మా కుటుంబం. ఈరోజు నా కుటుంబాన్ని చూసుకుంటే అప్పుల పాలయ్యున్నాను. మమ్మల్ని మోసం చేశారు, లక్షల రూపాయలు మోసపోయినాం, దుకాణం మూసేసినాం, పిల్లల పరిస్థితి బాగలేదు, మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం కూడా బాగలేదన్నా.
చిన్న బిడ్డలన్న నాకు చెప్పుడు మాటలేని నేను నష్టపోయానన్నా. నా పరిస్థితి చాలా దీనస్థితిలో ఉందన్నా. జీరోకి వచ్చేసినామన్నా, మేము జీరోకి వచ్చేసినామని ఒక 2 రోజుల క్రితం ఒక అక్క ఫోన్ చేసి మధ్యాహ్నం పూట ఏడుస్తా ఉంది. నేను మానుకోమన్నా నాక్క, నిన్ను లేదన్నా, చెప్పుడు మాట్లాడినామన్నా, మేము చెప్పుడు మాటలిని మేము ఈ గతి పట్టినామన్నా, మా ఇండ్లు ఎండిపోయిందన్నా అని చెప్తుంది ఆ యొక్క. చాలా బాధ అనిపించింది, ఏడుస్తా ఉంది. అలా ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతా ఉన్నాడంట. అనుభవించు. రాజన్న కాడికి పోయేటప్పుడు మనం ఎంత చక్కగా ఉన్నాం, ఎంత ఆర్థికంగా దీవించబడ్డాం. ఎప్పుడు చూసినా మన బ్యాంకులో 30,000, ఎప్పుడు 30,000కు తక్కువ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండేటి డబ్బులు. సమృద్ధిగా ఉన్నాం, సస్యశ్యామలంగా ఉన్నాం. ఈ రోజు చూడు ఏ గతి పట్టామో. అన్నాపయ్య, ఏ గతి పట్టామో చూడు మనము అని చెప్పి ఇంట్లో నుంచే వ్యతిరేకత. వాళ్ళ అత్త అన్నదంట, అమ్మాయి ఒక్కసారి రాజన్న కాడికి నన్ను తీసుకుపోమ్మాయి, మన ఇంటికి పిలువ అమ్మాయి ఒక్కసారి. అసలు ఆ అబ్బాయి కాడికి పోయినప్పుడు ఎంత బాగున్నాం అమ్మాయి మనము. ఆమె వయసులో చాలా పెద్దదిలే ఆ తల్లి. ఎంత బాగున్నాం రాజన్న కాడికి పోయినప్పుడు. ఏందమ్మా ఈరోజు మన పరిస్థితులు. ఇప్పటికి నన్ను 3 సార్లు ఇంటికి రమ్మని బతిమలాడి పిలిచింది కానీ నేను వెళ్ళలేదు. తప్పిపోయిన కుమారుడు వాడికై వాడే రావాల తిరిగి. తండ్రి ఎతకడానికి మాత్రము తండ్రి ప్రికాషన్స్ చేశాడు. రేయ్, ఇట్లుంటది బయట పరిస్థితి, లోకం ఇట్లుంటది, లోకస్తులు ఇలా ఉంటారు, తల్లిదండ్రులను మించిన వాళ్ళు ఎవరు లేర్రా బయట అని తండ్రి చెప్పడం వరకే. అర్థమైందా? నాణ్యం పోతే ఆమె వెతికింది, దొరికింది. ఓకే, గొర్రె పోతే వెతికాడు, దొరికింది. కానీ మనిషి వెళ్ళిపోతే వెతకలేదు. వాడికై వాడే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఏంటి దీనికి దానికి వ్యత్యాసము? ఎందుకు నేను పిలవనని ఎందుకు అంటున్నా, నేను వెళ్ళనని ఎందుకు అంటున్నా? గొర్రెకు ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు, నాణ్యముకు జీవం లేదు. కానీ మనిషికి మంచి చెడులు వివేకము ఉంది. ఏది మంచో ఏది చెడో ఆలోచించే వివేక జ్ఞానము ఉంది, బుద్ధి జ్ఞానము ఉంది. కాబట్టి తప్పిపోయినోడు చదవద్దులే. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాండ్ర కన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, వెంటనే నేను లేచి వెళ్ళేదనని చెప్పి వాడు తప్పిపోయినోడు తండ్రి దగ్గరికి వచ్చాడా, తండ్రి తప్పిపోయినోడు దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. కాబట్టి నన్ను దిగజార్చొద్దు. దేవుడు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు మనిషికి. దేవుని మందిరానికి వస్తే మేమేం కాదనం, తప్పైపోయిందని ఒప్పుకుంటే మేమేం కాదనం. మేము తల్లిదండ్రులు లాంటి వాళ్ళం మీకు. నా పిల్లలు పోవాలి, నా పిల్లలను బాధపరిచే పని నేను చేయను. నన్ను బాధ పెట్టిపోకుండా ఉంటే చాలు, అంతే. నన్ను బాధ పెట్టిపోకుండా ఉంటే చాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు వారి వేర్లు ఎండిపోయినవి. ఎండిపోయేసరికి ఇప్పుడు తండ్రి గుర్తొస్తున్నాడు. రాత్రింబౌళ్ళు ప్రార్థనలు చేశా మీతో పాటు వాళ్ళ కొరకు, రాత్రింబౌళ్ళు కన్నీరు గార్చా. కొడుకు సావు బతుకుల మధ్యలో ఉంటే హాస్పిటల్ కూడా బతికించకపోతే రాత్రింబౌళ్ళు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అలా కొడుకు బతికిండు. నీకు ఎప్పుడు ఆపరేషన్ చెయ్యాలన్నా కూడా డాక్టర్ చెప్తే డాక్టర్ కాదు, 2 రోజుల ముందు చేయించుకో. ప్రభు నాకు చెప్పాడనంటే 2 రోజుల ముందే ఆపరేషన్ కోసం వెళ్తే ఆ డాక్టర్ అమ్మన్నదంట, అమ్మాయి 2 రోజులు లేటుకు వచ్చింటే గర్భసంచి పిగిలిపోయేదమ్మాయి, ఎట్నో ముందే వచ్చినవంటే మా పాస్టర్ చెప్తే వచ్చిన మేడం అని చెప్పింది.
3 ఏళ్లలో మీ అప్పులన్నీ తీరిపోయి మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. 3 ఏళ్లలో మీ రక్త సంబంధాల కంటే మీరు ఒక స్థాయికి వస్తారని చెప్పాను. 3 సంవత్సరాలలో ఒక ఉన్నతమైన మెట్లు ఎక్కారు వాళ్ళు. నా బిడ్డలు నేను కన్నా మిమ్మల్ని నేనే బాప్తిస్మం ఇచ్చే వాళ్ళకి. నా బిడ్డలు మీరు. నేను పోగొట్టుకుంటున్నా. నా కడుపున పుట్టిన మీరే అయితే బిడ్డలు. మా అతిశయం మీరే, మా మహిమా కిరణాలు మీరే. రేపు మీరే మా కిరీటాలు పరలోకంలో. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటా కానీ మిమ్మల్ని పోగొట్టుకునే ప్రసక్తి ఉండదు. మీకై మీరు ఇదిలిచ్చుకొని చెయ్యి విదిలిచ్చుకొని వెళ్ళిపోయితే మేమేం చేయగలం దానికి? దేవునికి స్తోత్ర. అందుకే అపోస్తుల సహవాసంలో కనిపెట్టుకొని ఉండండి. మీ వేర్లు ఎండిపోకుండా మీరు మంచి ఫలాలు ఫలిస్తారు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట చెప్పి లాస్ట్ వేరు గురించి చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 చదువునా? చదువు బిడ్డ చదువు. వేరు లేనందున వాక్యము నిమిత్తమై శ్రమైనను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును అంటే వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. 4వ వేరు ఎలాంటిదనంటే రాతి నేలన పడినటువంటి వేరు లేని వేరు. ఇది ఏం వేరు? దీనికి వేరే, అందుకే ఇది వేరే. దీనికి ఏం లేదు, అందుకే ఇది వేరే. స్తోత్ర. ఇది కఠిన హృదయము. చెప్పండి ఎందుకంట? కారు ద్రాక్షలు ఎందుకు కాస్తుంది? ఆత్మఫలాలు ఎందుకు ఫలించలేకపోతుంది? దేవుని మాటకి ఎందుకు లోబడలేకపోతున్నారు? దేవునికి ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఆదివారం అంటే ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? భక్తిలో ఎందుకు లోపం వచ్చింది? దీనికి వేరు లేదు. దీనికి ఏం లేదు. ఇప్పుడు వేరుందనుకో, నీళ్లు పోస్తే కాస్తట చిగురిస్తుంది. దీనికి వేరే. ఇది ఎక్కడ పడ్డదంట? రాతి నేలన. కొంతమంది ఎక్కడున్నారు? రాతి నేలన. కఠిన హృదయాలు. ఎన్ని చెప్పు, చెవుటోడి చెవులో అంతే. నువ్వెన్ని చెప్పు, నువ్వెంత చెప్పు, ఎన్నిసార్లు చెప్పు. కొంతమంది ఉంటారు మన ఇంట్లో, మన పిల్లలు కూడా చెప్పిందే చెప్పింది నువ్వు ఇన్నిసార్లు చెప్పగాక నాకు కోపం వస్తుందని అంటారు. అట్టాని తెలుసుకుంటారా? తెలుసుకోరు. నాకు మెంటల్ లేపగాక మనకు నీతో టార్చర్ అయింది. ఎందుకు నీ బుర్ర మట్టి బుర్ర అని మీ అమ్మ అన్నిసార్లు చెప్పింది. నీ బుర్ర పనికి మాలడివి, నువ్వు పనికి మాల పనులు చేస్తావు నువ్వు. అందుకని నీకు చెప్తే నీకు ఎట్టుంది? అస్సలు మా ఇంట్లో మా మమ్మీ టార్చర్ అంకుల్, మా మమ్మీ టార్చర్, మా డాడీ టార్చర్. ఎందుకు? పని చెప్తారు కాబట్టి. ఎందుకు? బట్టలు ఉతకమంటారు కాబట్టి. కనీసం నువ్వు తిన్న పల్లెమన్నమే తీయమ్మే అంటే టార్చర్. ఉదయాన్నే లేచి చదవమంటే టార్చర్. నీ బట్టలన్నా నువ్వు ఉతుక్కో అంటే, టౌన్కు పోయి గ్యాస్ సిలిండర్ తీసుకురా అంటే ఏమ్రా? టార్చర్. పక్కింటి అమ్మకంట చేసి రాపో, వాళ్ళకి చేసి రాపడరా. పక్కింటి లేకపోతే మన ఇంట్లో ఉన్నప్పుడేమో స్తోత్రం చెల్లింతుము స్తుతిస్తో డీజే. ఈ మధ్య పాస్టర్ల కొడుకులు ఎంత దారుణంగా తయారైంటుందంటే,
అబ్బా ఆ? యేసు మంచివాడు యేసు ఓడరా నువ్వు భ్రష్టు పట్టించారు కదరా నాయన క్రైస్తవ్యాన్ని. ఈ ఆడపిల్లలకు కూడా ఇదే కావాలి. పబ్బు క్లబ్బు కల్చర్ వచ్చేసింది. వాళ్ళు కూడా హే బల్లె బల్లె హే బల్లె బల్లె యేసు మంచివాడు మంచివాడు యేసు, యేసు. అరే నాయనా, 2 స్టెప్పులు ఒక పాట. ఇంకొకడు ఉన్నాడు పాస్టర్ కొడుకు, ఇద్దరిని వదిలిండు పొలాలలో వదిలినట్టు. ఆడుంటాడు నిబ్బారం కలిగి ధైర్యము గుండు అంటున్నాడు. వాడు అంటున్నాడు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు వర్షిప్ అంటున్నాడు. ఆయన అంతా ఇంగిలిపిస్తే దేవుని వాక్యం ఏముంటుంది? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో పిచ్చి పాటలు పాడుచు ఏమంటుంది? ఒక మాట చదవండి ముగిద్దాం. వీళ్ళకంతా మ్యూజిక్ సిస్టము చెప్పండి. ఒకటి మైక్ తీసుకో. మ్యూజిక్ సిస్టము ఫోకస్ లైట్లు, ఫోమ్ ఫోక్స్ ఫాగ్ పొగలేస్తుండాల. వాళ్ళు కొట్ల కాడికి వచ్చి సాంబ్రాన్ని పొగేస్తుంటారు చూడు. కొట్ల కాడికి వచ్చి సాంబ్రాన్ని పొగేస్తుంటారు చూడమ్మా. ఈ పాస్టర్లకి ఈ మధ్య పొగలు పెట్టాలా? పోతర్లే పోయేసాటికి పోతారు కొంతమంది. ఆడ ఇంకా పొగలు ఎక్కువ ఉంటాయి. ఆడ ఉంటాయి మంటలు. ఆడ ఉంటాయి అసలు పొగలు. ఈ నుంచి లైట్లు పెట్టి ఇటు తిరుగుతుంటుంది. ఆ లైట్ ఏం లైటు? ఇప్పుడు డీజే. ఇప్పుడు అంతా డీజే అండి. డీజే లేకపోతే ఇలా కుదరదు. సంగీతం ఉండాలి. ఒక 10-15 కొమ్ము తీసుకొని వస్తాడు. మొదలే కొమ్ము, ఇది కొమ్ము తీసుకొని వచ్చి పపరపా పపరపా పపరపా. రాతి నేలను పడిన విత్తనాలు, వాటికి వేరు. అది గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్? వేరు లేని బ్యాచ్. ఇదంతా వేరు లేని బ్యాచ్. ఆత్మ ఫలాలు ఫలించలేదు. వేరు లేని బ్యాచ్ వెలుగు ఫలాలు ఫలించలేదు. వేరు లేని బ్యాచ్ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేదు. వేరు లేని బ్యాచ్ జిహ్వా ఫలములు. ఒకటి చేదైన వేరు, రెండవది కుళ్ళిపోయిన వేరు, మూడవది ఎండిపోయిన ఏరు, నాలుగో దానికి అసలు వేరే. నీకుందా వేరు? నీకు వేరుంటే నువ్వు ఫలిస్తావు. నీకు వేరుంటే పాస్టర్ చెప్పే మాటలు నీకు అర్థమవుతాయి. నీకు వేరుంటే పాస్టర్ ఎందుకు నీ గురించి మొత్తుకుంటున్నాడో, ఎందుకు భారం తీసుకుంటున్నాడో, ఎందుకు అరిసి కేకలేసి చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది. నీకు వేరుండాలి. నీ వేరు చేదైందేమో చూసుకో. నీ వేరు కులిపోతుందేమో చూసుకో. నీ వేరు ఎండిపోతుందేమో చూసుకో. నీ వేరు అసలు ఉందో లేదో చూసుకో. ఎందుకనంటే ఈ అనుభవాల నుండి నువ్వు బయటికి రాగలిగితేనే నువ్వు శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పండ్లు కాస్తావు. కారు ద్రాక్షలు ఖాయం. నువ్వు శ్రేష్టమైన చదువుకో, బాగా చదువుకో. ఇంటర్ చదువు, ఎంసెట్ రాయి, నీట్ రాయి, డిగ్రీ చదువు, గ్రూపులకు ట్రై చేయి. నువ్వు గ్రూపులు కట్టకాక ఇంట్లో. నువ్వు గ్రూపులు కట్టడం కాదు, గ్రూప్ ట్రై చేయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ట్రై చేయి. డిప్యూటీ ఎంఆర్ఓకు ట్రై చేయి, డిప్యూటీ కలెక్టర్కు ట్రై చేయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్ఆర్బికి ట్రై చేయి, ఒక టీటీగా ట్రై చేయి,
ఒక నీట్ రాసి వెటర్నరీకో, ఎంబీబీఎస్కో, ఫారెన్సిక్కో, దేనికొక దానికి యూ షుడ్ ట్రై. సామర్థ్యం ఉంది మీ ఇంట్లో వాళ్ళకు పెట్టుబడి పెట్టడానికి. నువ్వు రాత్రి నేలన పడ్డావా, అసలు వేరే లేకుండా పోయిందా, జాగ్రత్త, ట్రై చేయి. అసలు నువ్వు ఒక స్థాయికి రావాలి, ఒక స్థాయికి రావాలి. నీకు చదువు మీదే ఇంట్రెస్ట్ లేదు, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ముందు మాయ చేయొద్దు. ఎప్పుడు నీ జీవితం తెలుస్తుందో తెలుసా? నీకు 20 ఏట దాటిన తర్వాత నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొడతారు చూడు 25 ఏళ్ళకి, అప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ ఎట్టుంటో తెలుస్తుంది నీకు. నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయింటారు చూడు, ఏదో ఒక జాబ్ కొట్టింటారు, ఏఎన్ఎం గానో, జిఎన్ఎం గానో, మెడికల్లోనో, లేకపోతే వెటర్నరీలోనో, లేకపోతే ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మొత్తానికి జాబ్ కొట్టింటారు చూడు, టీచర్ గా జాబ్ కొట్టింటారు చూడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కొట్టింటారు చూడు, ఆర్మీలో కొట్టింటారు చూడు. ఏదో ఒక డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టినప్పుడు ఆ నొప్పి నీకు తెలుస్తుంది, ఆ బాధ నీకు తెలుస్తుంది, ఆ కసి నీకు తెలుస్తుంది, కడుపులో గ్యాస్ ట్రబుల్ వస్తుంది. నువ్వు ఇంత కారం వేసుకొని అన్నం తింటే నీ కడుపు ఎట్ట రగిలిపోద్దో అట్ట రగిలిపోద్ది నీకు. ఆ నొప్పి అప్పుడు తెలుస్తుంది నీకు. నీ తల్లిదండ్రుల పడ్డ కష్టం తెలుస్తుంది అప్పుడు నీకు. నేను ఎందుకు చదువుకోమన్నారో, ఎందుకు నిలబడమన్నారో జీవితంలో. అవకలోడు ఉద్యోగం కొట్టినప్పుడు, అవకలమ్మాయి ఉద్యోగం కొట్టినప్పుడు, కాలింగ్ లెటర్ వచ్చిందని జాబ్కి వెళ్తున్నప్పుడు, నీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు తెలుస్తుంది నీకు. ఆ బాధ ఎట్టుంటుందో తెలుస్తుంది నీ కడుపులో. చదువుకోండి, ఒక స్థాయికి రండి, ట్రై చేయండి. చదివించ క్యాపబిలిటీ ఉంది మీ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళకి సహకారంగా ఉండండి చాలు. మీరు అంతే, మీరేం ఎరగదీయాల్సిన పనిలే. ఫోకస్ ఆన్ ద స్టడీ, అంతే. ఫోకస్ ఆన్ ద ఆ స్టడీ ఏదైతే నువ్వు చదువుతున్నావు దాని మీద నువ్వు ఒకసారి దృష్టి పెట్టు. పదిహేడేండ్లకే అమ్మా నాన్నలకు దూరం అయిపోయాడు యోసేపు. 17 ఏళ్ళకి తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు. దేశం కాని దేశంలో పోయి ఐగుప్తులో ఉన్నాడు. పాలన యవనస్తులతో ఎగిరి ఆడుకొని గంతులేసి అథ్లెటిక్స్లోనో, గేమ్స్లోనో, దేంట్లో దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి చదువు ఏదో చదువుకోవాల్సిన టైంలో అమ్మబడ్డాడు, జైల్లో పడ్డాడు, కష్టపడ్డాడు. ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను, మీలో ఒక రోషం పుట్టడానికి కరెక్ట్గా 30వ ఏట 97 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశాడంతే. 97 సంవత్సరాలు ప్రధానమంత్రి. ఎవడండి ఏ దేశంలో ఉన్నాడు అన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినాడు? కష్టపడ్డాడు. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నీకు ఇంకా బ్రైట్ లైఫ్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నువ్వు ఫోకస్ చెయ్యి, చదవండి, ఎల్ఎల్బికి వెళ్ళిపోండి, గ్రూప్స్కి వెళ్ళిపోండి, కోచింగ్లకు వెళ్ళిపోండి. ఈరోజు నువ్వు చిన్న చిన్న ఆనందాలు పోగొట్టుకుంటేనే, త్యాగం చేస్తేనే భవిష్యత్తు వస్తుంది నీకు. ఇప్పుడు ఎంజాయ్ చేసి తల్లిదండ్రులను మోసం చేసి అప్పుడెప్పుడో నేను ఎరగదీస్తా అంటే ఏముండదు. తర్వాత నా కాడికి రండి, నేను 2 బొచ్చెలు కొనిచ్చి వెంకటన్నతో ఒకళ్ళను, ఎజ్రాతో ఒకళ్ళను మాలు మోయడానికి పంపిస్తా. అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడప్పుడు మా వాడు అంటుంటాడు ఊరికే, డాడీ నేను ఇక పనికి పోవాలనుకుంటున్నా డాడీ. ఎప్పుడో ఎందుకు వర్షి, నువ్వు పోతానంటే రేపటి నుంచే నేను వెంకటన్నతో పంపిస్తా అని చెబుతుంటా. లే డాడీ హాలిడేస్లలో పోతా. వాడు పని అంటే ఎందుకుంటున్నాడు వాడు. అట్టుంది చాలా మందికి. మీకు దండం పెట్టి చెప్తున్న యవ్వన బిడ్డలకు, ఆడపిల్లలకు, మగపిల్లలకి, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుండ్రు. మీరు ఒక మంచి
ఆఫీసులో ప్రత్యేకమైన ఒక ఛాంబర్లో ప్రత్యేకమైన ఒక సీట్లో కూర్చుంటే చూడాలనుకుంటున్నారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని. ఆ స్థాయిలో చూసినప్పుడే మీ తల్లిదండ్రులకు సంతోషం. కాబట్టి ఎండిపోకుండా చూసుకోండి ఏర్లు, కుళ్ళిపోకుండా చూసుకోండి ఏర్లు. చదవండి చదవండి చదవండి, ఏదో ఒకటి చదవండి, ఏదో ఒక జాబ్ వస్తుంది. మీ తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడాల్సిన పని లేదు. మీ తల్లిదండ్రులకు మీరు పెట్టే స్థాయికి రావాలి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటాటి కృపతోటి సంఘమంతటిని దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం. ఏమనుకోకుండా లేచి నిలబడండి.